హైదరాబాద్ బేగం బజార్ మార్కెట్లో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ధరకే రాఖీలు లభిస్తాయి. అందుకే చాలా మంది ఇక్కడికే వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తుంటారు. రాఖీ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే మార్కెట్ సందడిగా మారుతుంది. ఇక్కడ వివిధ రకాల రాఖీలు అందుబాటులో ఉంటాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. పౌర్ణమి వచ్చిందంటే రాఖీ పౌర్ణమి మొదలవుతుంది. అయితే మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా రాఖీ పండుగ సందడి కనిపిస్తుందనే చెప్పాలి. హోల్సేల్ షాపులలో రాఖీ అమ్మకాలు మొదలైనాయి. ధూల్పేట్, బేగం బజార్ లాంటి ప్రాంతాలలో అయితే షాపులలో కిటకిటలాడుతున్నాయనే చెప్పాలి. అయితే రాఖీకి కూడా పురాతనమైన హిస్టరీ ఉందనే చెప్పాలి. అయితే రక్షాబంధం పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. రక్షాబంధన్ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బంధత్వం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అయితే అన్నా చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగనే రాఖీ పండుగ. ఇక మనం రాఖీ పండుగ చరిత్రకి వస్తే, ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెబుతుంది. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన అన్న తనెప్పుడు చెల్లికి రక్షగా ఉంటానని తెలియజేయడమే ఈ రాఖీ పండుగ ప్రాధాన్యత. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరిహారం అంతటిని కూడగెట్టుకోవడానికి అమరావతిలో తలదించుకున్నాడని, భర్త నిస్సహాయతని చూసి ఇంద్రాని తరుణోపాయం ఆలోచించి రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించే ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీనారాయణలను అత్యంత భక్తితో పూజించే రాక్షస దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడికి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకదత్యానికి సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. ఇక నాటి నుండి ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా చాలా పురాణాలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలని శిక్షించే క్రమంలోనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును చూపి కృష్ణుడి చేతికి కట్టిందంట. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఎటికెళ్ళ అండగా ఉంటానని ద్రౌపది హామీ, అందుకు ప్రతీకారంగా దురంతం ఆమెను శ్రీకృష్ణుడు కాపాడుతున్నాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు కూడా అతనితో పాటు పాతాళ లోకానికి వెళ్ళిన ఉండిపోగా విష్ణువు తీసుకెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధాన్ని కట్టి, రక్షాబంధాన్ని కట్టిన తనకు రక్షణను కల్పించమని లక్ష్మీదేవి బలి చక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరుడిగా తన రక్షాబంధాన్ని కట్టిన సోదరిగా బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకోపోతుంది. అంతటి శక్తివంతమైన బంధం కాబట్టి రక్షాబంధానికి ఇంతటి చరిత్ర ఉందనే చెప్పాలి. అంతటి విశిష్టమైన గల రాఖీ పండుగను ఈనాటికి ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరిమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగులకు ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగనే. ఒకప్పుడు చూస్తే అయితే మనకు రాఖీలు, పెద్ద పెద్ద రాఖీలు, మనకు పువ్వుల రాఖీలు అమ్మేవాళ్ళు, పెద్ద పెద్ద రాఖీలు పువ్వుల రాఖీలు అమ్మేవాళ్ళు. అంటే అన్న చేతికి కడితే ఆ రాఖీ తమ్ముడి చేతికి పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి ఇలాంటి రాఖీలు కొనేవాళ్ళు. అయితే మనం విజువల్స్లో చూస్తున్నామైతే ఒకప్పుడు ఒక కాలంలో ఒకప్పుడు చూస్తే మనకు ఇలాంటి రాఖీలా కనిపిస్తుండే పురాతన కాలంలో చూస్తే. అయితే కానీ ఇప్పుడు ట్రెండ్ మారిన కొద్దీ అయితే మనకు ఫ్యాన్సీ రాఖీలు, రకరకాల రాఖీలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అదే ఆ రాఖీలోనే మనకు చిన్న చిన్న రాఖీలు కూడా, ఇలాంటి రాఖీలు కూడా ఇప్పుడు పెద్దవి మనకు ఏదైతే పూల రాఖీలు ఉంటుండేనో అవి ఇప్పుడు కొంచెము డిఫరెంట్ రకాలలో మనకు రకరకాలుగా ఇట్లా ఇప్పుడైతే ఈ రాఖీలు కూడా అమ్ముతున్నారు మార్కెట్లో. దీనికి తోడు ట్రెండ్ మారుతున్న కొద్దీ మనకు రాఖీలు కూడా చాలా ఫ్యాన్సీగానే మారుతున్నాయి అనే చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి పిల్లలకి మాత్రము రకరకాల బొమ్మల రాఖీలు కూడా కనిపిస్తున్నాయి. అంటే పిల్లలు ఆకర్షణగా ఉండడానికి మాత్రము ఇలాంటి రకరకాల బొమ్మల రాఖీలు కూడా మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రకరకాల బొమ్మల రాఖీలకు కూడా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలు కడుతూ ఉంటారు. అయితే రాఖీలలో చూస్తే కూడా మనకి ఇలాంటివి రకరకాల వాచ్ రాఖీలు అవ్వచ్చు, లేదంటే ఇలాంటివి కార్టూన్ రాఖీల్స్ అయితే మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. అయితే ఇంకా రాఖీ పండుగ మొదలైందంటే చాలు హైదరాబాద్లో మనకు ఆ రోజు ఎక్కడ చూసినా మొత్తం మనకి ఇదే సందడి కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే అయితే మనకు బేగం బజార్, ధూల్పేట్ ప్రాంతాల్లో అయితే ఇప్పటికే రాఖీ అమ్మకాలు అయితే మొదలైనాయనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.